అందరికీ నమస్కారం. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు బర్త్డే వేడుకలు ఒంగోలు నగరంతో పాటు చేమకుర్తి దర్శి ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, గ్రానైట్ వ్యాపారులు, తదితర ఇతర ప్రముఖులు, వ్యాపారస్తులు కూడా సిద్ధారాఘవరావుకు మరి బర్త్డే విషెస్ చెప్తూ ఆయనకు ఆల్ ద బెస్ట్ చెప్పినటువంటి పరిస్థితి. మరియు గ్లాసులు సిద్ధరాఘవరావు గారు డొనేట్ చేస్తున్నారు. అలాగే పాటిమీదపాలెం ప్రభుత్వ పాఠశాలలో గత 5 సంవత్సరాలుగా మరి రాజకీయంగా చూసినట్లయితే సిద్ధారాఘవరావు ప్రస్తుతం సైలెంట్ మోడ్లో ఉన్నటువంటి పరిస్థితి. పోయిన సంవత్సరం ఎన్నికల వేళ ఆయన ఒక పోయిన సంవత్సరం బర్త్డే వేళ ఆయన ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటామని చెప్పి, అది ఇప్పటి వరకు సంవత్సరం అయినా కూడా దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆచరణ కానీ ఎలాంటి స్టెప్ కానీ పడినటువంటి పరిస్థితి. మరి దర్శిలో ప్రజలైతే సిద్ధా టీడీపీలోకి వస్తారు, దర్శి ఇన్ఛార్జిగా మళ్ళీ సిద్ధానే యాక్టివ్ అవుతారని దర్శిలో ఆయనకు ఉన్నటువంటి క్యాడర్ అయితే బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు టీడీపీ వైపు నుంచి సిద్ధాకు అనుకూలంగా సంకేతాలు వచ్చాయా? సిద్ధాను టీడీపీలోకి రాకుండా అడ్డుకుంటుంది ఎవరు? రాజకీయంగా కూడా ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే అవి కొంత కార్యరూపం దాల్చలేదు. జనసేన పార్టీ వైపు నుంచి కొంత పిలుపులు వస్తున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఒక మాస్ లీడర్గా సిద్ధాకు మంచి పేరుంది. తెలుగుదేశం పార్టీలో ఫుల్ టైం మంత్రిగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా చేశారు. క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి పెద్ద ఆయన సిద్ధారాఘవరావు. ఆయన రాజకీయం కూడా విమర్శలకు చాలా దూరంగా ఉండేటువంటి వ్యక్తి, ఎవరైనా కూడా సహాయం చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆర్య వయసుల్లో కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో మరి ఒంగోలు ఎంపీగా కూడా సిద్ధారాఘవరావును కంటెస్ట్ చేయించేలా చేయటం, అది రాజకీయంగా సిద్ధా ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ పడింది. అప్పుడు వైసీపీ అధికారంలోకి రావటం, సిద్ధా సైలెంట్ మోడ్లోకి వెళ్ళటం, తదనంతరం ఆయన వ్యాపారాల దృష్ట్యా వైసీపీలోకి వెళ్ళటం, మళ్ళీ 2024లో వైసీపీ ఓటమి తర్వాత వైసీపీ రాజీనామా చేసి ఆయన సైలెంట్ మోడ్లో ఉండటం, ఇది రాజకీయంగా కూడా సిద్ధా కుటుంబానికి కొంత ఇబ్బంది కలిగించే అంశాలు. అయితే సిద్ధారాఘవరావు తన కుమారుడు సిద్ధా సుధీర్ను రాజకీయంగా ముందుకు తీసుకురావాలని సంకల్పిస్తున్న వేళ మరి అటు టీడీపీ వైపుకి మరి వారు చేరేందుకు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి గొట్టిపాటి లక్ష్మి గతంలోనే ఆమె గతంలోనే ఒక సంచలన ప్రకటన చేయటం జరిగింది. రాబోయే ఎలక్షన్స్ అంటే దర్శిలోనే 20 సంవత్సరాల పాటు తన రాజకీయం చేస్తానని, రాజకీయంగా కూడా మరి దర్శిలోనే తన ప్రస్థానం కొనసాగుతుందని ఆమె చేయటం కూడా కొసమెరు పని చెప్పుకోవచ్చు. రేపు జడ్పీ ఎలక్షన్కి సంబంధించి మరింత దూకుడుగా వెళ్ళాలని టీడీపీ సంకల్పిస్తున్న వేళ మరింతగా కూడా సిద్ధారాఘవరావుకు సంబంధించి అక్కడ ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మనకు అర్థం పడుతూ ఉన్నాయి. ఒకవేళ దర్శికి మరి సిద్ధారాఘవరావును తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వేసి మరి గొట్టిపాటి లక్ష్మిని జడ్పీకి పంపిస్తారా, లేదంటే దర్శిలోనే మరి గొట్టిపాటి లక్ష్మిని మరి అక్కడే కొనసాగించి సిద్ధాకు మరి ఇంకేదన్నా కాన్స్టిట్యున్సీ ఇస్తారా అనేది రాజకీయ వర్గాల్లో కలవర పెడుతున్నటువంటి అంశం. అయితే సిద్ధాభిమానులు మాత్రం నిన్న జరిగినటువంటి బర్త్డే వేడుకలు అక్కడికి వచ్చినటువంటి క్యాడరు, ఆయన అభిమానులు, ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు, ఆయన ఫ్యాన్స్ వారంతా చెప్పేటువంటి అంశం ఏంటంటే దర్శి రాజకీయాల్లోనే సిద్ధారాఘవరావు మళ్ళీ యాక్టివ్ అవుతారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచే ఆయన రాజకీయ ప్రస్థానం పునఃప్రారంభం అవుతుంది. మళ్ళీ దర్శిలో సిద్ధా కనుక ఎంట్రీ అవుతే రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందని వారు చెప్పేటువంటి లెక్కలుగా వారి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా సిద్ధా కుటుంబం మరి రాబోయే రోజుల్లో కూడా 10 కాలాల పాటు రాజకీయంగా ప్రజలకు సేవలు అందించి మరింతగా కూడా ప్రజాదరణ పొందాలని ఆయన అభిమానులంతా కూడా రావటం జరిగింది. ఈ సందర్భంగా నేను సిద్ధా దంపతులను వారు బర్త్డే వేడుకల్లో కూడా పలువురు వారి దగ్గర నుంచి ఆశీర్వచనాలు ఆర్యవైశ్య ప్రముఖులంతా కూడా
మరి పెద్దాయన మాజీ మంత్రి సిద్ధారాఘవరావు దగ్గర నుంచి కూడా ఆశీర్వచనాలు అందుకున్నారని మనం చెప్పుకోవచ్చు.